ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. స్నోరింగ్ ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఒక విశాలమైన నదిని, వెడల్పైన నదిని ఊహించండి. నదిలో నీళ్లు నిశ్చలంగా ఎలాంటి శబ్దము లేకుండా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నది ఒకవేళ ఇరుగ్గా ఉండేటటువంటి మార్గం నుంచి, దగ్గరగా ఉండేటటువంటి కొండల మధ్య నుంచి ప్రవహించాల్సి వస్తే ఏం జరుగుతుంది? నీటి ప్రవాహపు బడి పెరుగుతుంది, వేగం పెరుగుతుంది, నీళ్లు పారుతున్న శబ్దపు స్థాయి కూడా పెరుగుతుంది. సరిగ్గా మన గురక కూడా ఇలాగే మొదలవుతుంది. మనం పీల్చేటటువంటి గాలి ఒకవేళ ఇరుకైన మార్గం నుంచి వెళ్లాల్సి వచ్చినా, లేదా ఈ గాలి మార్గాలు అడ్డుకుపోయినా చుట్టుపక్కల నిర్మాణాల్లో ప్రకంపనలను సృష్టిస్తుంది. ఇది బయటికి గురక రూపంలో వినిపిస్తుంది. అసలు ఇలాగ శ్వాస మార్గం అనేది ఇరుగ్గా ఎందుకు మారుతుంది? కొంతమందిలో జన్యువులు దీనికి కారణం కింద ఉంటూ ఉంటాయి. అంటే మీ తల్లిదండ్రులు ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీకు ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇక మరికొంతమందిలో వయసు ప్రభావం ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దీ గొంతు లోపలి కండరాల్లో బిగుతుదనం అనేది తగ్గిపోతుంది, అంటే డేలా పడతాయి. దీంతో ఈ స్నోరింగ్ లేదా ఈ గురక అనేది స్టార్ట్ అవుతుంది. గురకని పుట్టించే కారణాల్లో జన్యువుల్ని మీద పడేటటువంటి వయసుని మనం ఏమీ చేయలేకపోవచ్చు. అయితే గురకని ప్రేరేపించే కొన్ని అంశాలు ఉంటాయి. వీటిని తెలుసుకోవాలి. ఆయుర్వేదం చెప్పేది ఇదే. సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలను కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి, అదే చికిత్స. ఇలాగ వీటిని తెలుసుకొని సరైన రీతిలో సరిదిద్దుకోగలిగితే గురకని విజయవంతంగా తగ్గించుకోవచ్చు. ఈ విషయాలన్నీ వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది నిద్రా భంగిమ గురించి. చాలామందికి ఈ భంగిమల్ని బట్టి గురక వస్తూ ఉంటుంది. మీరు వెల్లికిలా అంటే వీపు మీద పడుకున్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి మీ నాలికని వెనక్కి గుంజుతుంది. అలాగే మీ గొంతు అంతర్భాగంలో ఉండేటటువంటి మెత్తని కణజాలం కిందకి జారుతుంది. ఇలా కిందకి జారి శ్వాస మార్గాన్ని అడ్డగిస్తుంది. అందుకే చాలామందికి వెల్లికిలా అంటే ఫేస్ అప్ పొజిషన్లో పడుకున్నప్పుడు గురక బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పడుకునే భంగిమ వల్ల మీకు గురక వస్తుంటే సింపుల్, పక్కకి తిరిగి పడుకోండి. అయితే చెప్పినంత తేలిక కాదు. నిద్రలో ఎలా పడుకుంటున్నారు, ఎడు పడుకుంటున్నారు అనేది మీకు అంతగా తెలియదు. కాబట్టి దీనికి ఉపాయం ఏమిటంటే, మీ చొక్కా వెనక ఒక మెత్తటి గోల్ఫ్ బాల్ లాంటి దాన్ని కుట్టుకోండి. అప్పుడు అది అసౌకర్యాన్ని కలిగిస్తుంది కదా. ఈ గోల్ఫ్ బాల్ కలిగించేటువంటి అసౌకర్యం వల్ల వీపు మీద పడుకోకుండా ఉంటారు. మీరు వెలికిలా పడుకుంటే అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పక్కకి తిరిగి పడుకుంటారు నిద్రలో. దీంతో మీ గురక సమస్య తగ్గుతుంది. లేదా నిద్రపోవాలనుకున్నప్పుడు విశాలమైన మంచం మీద కాకుండా ఇరుగ్గా ఉండేటటువంటి ఒక సోఫాలో పడుకోండి. సోఫాలో వెలుగులా అలా మంచం మీద పడుకునేటట్లుగా అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా పక్కకి తిరిగి పడుకుంటారు కాబట్టి మీకు గురక రాకుండా ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, తల భంగిమ. చాలామందికి 2 దిండ్లు వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇలాగ తలని మరీ ఎత్తుగా ఉంచి పడుకోవడంతో ఏం జరుగుతుంది? మెడకండాలు నొక్కుపోతాయి. దీంతో గాలి ప్రవాహానికి అడ్డు అనేది ఏర్పడుతుంది. ఇంకేముంది, గురక వస్తుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే 2 కానీ లేదా 3 కానీ ఇలాంటి దిండ్లను వాడకండి. ఈ 2 దిండ్లు 3 దిండ్లు వాడే బదులుగా పల్చటి దిండు ఉపయోగించండి. లేదా బెస్ట్ ఏంటంటే అసలు ఏ దిండు లేకుండా పడుకోవటం. ఏ దిండు లేకుండా తలని శరీరానికి సమాంతరంగా ఉంచి పడుకోండి. అప్పుడు గురక ఇబ్బంది పెట్టరు. ఇక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం అధిక బరువు. అధిక బరువు వల్ల గొంతు లోపల కఫం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. అలాగే శ్వాస మార్గాలు కొవ్వు వల్ల ఇరుగ్గా మారుతాయి. దీంతో గురక వస్తుంది. కాబట్టి అధిక శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఆహారంలో కాయగూరలు వాడండి, ఆకుకూరలను ఎక్కువగా తినండి. అలాగే తప్పనిసరిగా రోజువారీగా ఎక్సర్సైజ్ చేయండి. అధిక బరువుకి గురక్కి ఈ అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే ఈ బరువు వల్ల ఛాతీ లోపల ఉండేటువంటి కండరాలు, పక్కటెముకల మధ్య ఉండేటువంటి కండరాల మీద అదనపు ఒత్తిడి పడుతుంది. ఇలా ఒత్తిడి పడటం మూలాన వాటి పని సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఈ శ్వాస ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇంకేముంది, గురక వస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం గురకకి సంబంధించి మీరు తెలుసుకోవాల్సింది మద్యం గురించి. ఆల్కహాల్ మీ అంతర్గత కండరాలని వదులు చేస్తుంది, లూజ్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా శ్వాస ప్రక్రియకి సహకరించేటువంటి కండర సముదాయాలు ఈ ఆల్కహాల్ వల్ల డీలా పడిపోతాయి. డీలా పడిపోయి రిలాక్స్ అవుతాయి. దీంతో గాలి ప్రవాహం సమర్థవంతంగా ఉండదు కాబట్టి గురక అనేది వస్తుంది. పైగా ఇక్కడ మరొక విషయం ఉంది. ఆల్కహాల్ వల్ల మెదడు పనితీరు మొద్దుబారుతుంది. ఇలాగా మొద్దుబారి అచేతనమై అసంకల్పితంగా జరగాల్సిన ఈ శ్వాస ప్రక్రియకి అవరోధం అనేది ఏర్పడుతుంది. అందుకే ఒకవేళ మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయండి. ముఖ్యంగా నిద్రకి 2 లేదా 3 గంటల ముందు అస్సలు ఈ ఆల్కహాల్ని టచ్ చేయకండి. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కండరాలను వదులు చేసే మందుల ప్రభావం ఈ గురక మీద ఉంటుంది. కొంతమంది కడుపు నొప్పి, బైస్ట్ నొప్పి ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి యథేచ్ఛగా మెడికల్ షాప్ నుంచి నొప్పి నివారణ మందుల్ని, అలాగే కండరాల్లో బిగువుని సడలించే మజిల్ రిలాక్సెంట్ని తెచ్చేసుకుంటూ ఉంటారు, వాడేసుకుంటూ ఉంటారు. అయితే ఆల్కహాల్ మాదిరిగా ఇవి కూడా ఈ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ కండరాలని డీలపడేలా చేస్తాయి. దీంతో గురక సమస్య తీవ్రతరం అవుతుంది. కాబట్టి యథేచ్ఛగా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ని, అలాగే మజిల్ రిలాక్సెంట్స్ని వాడకండి. ఇక ఈ గురక సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మోకింగ్ గురించి. ధూమపానం వల్ల అనర్థాలు చాలా ఉంటాయి, అనేకం ఉంటాయి. ఇవి అందరికీ తెలిసినవే. అయితే ప్రస్తుత విషయానికి వస్తే మనం గురక గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిగరెట్ల లోపల ఉండేటటువంటి కొన్ని ప్రత్యేక పదార్థాలు గాలి మార్గాల అంతర్గత గోడల్ని కల్లోలపరుస్తాయి. దీంతో ఈ గోడల లోపల ఉండేటువంటి పొరలు ఉబ్బిపోతాయి. ఉబ్బిపోవటం వలన గాలి ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. దీంతో గురక అనేది వస్తుంది. అందుకే గురక సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ముందుగా మీరు చేయాల్సింది, ఒకవేళ సిగరెట్ తాగే అలవాటు ఉంటే ఈ సిగరెట్ స్మోకింగ్ని మానేసి చూడండి. అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఇక గురకకి సంబంధించి మరీ చెప్పుకోవాల్సింది ముక్కు దెబ్బల గురించి. ఎలర్జీలు, ముక్కు దెబ్బడ, ముక్కు జలుబు ఇలాంటి వాటి వల్ల గాలి తీసుకోవటం, శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది. బలవంతంగా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి గురక మొదలవుతుంది. అందుకే గురకున్నప్పుడు ఈ ఎలర్జీలని, జలుబుని, ముక్కు దెబ్బడిని వీటిని తగ్గించుకోవాలి. ఆయుర్వేదంలో నసికర్మ లాంటి ప్రత్యేక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇవి ముక్కు దెబ్బడిని అమోఘంగా తగ్గిస్తాయి. ఇక ఈ గురకకి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాతావరణంలో తేమ గురించి. మీ చుట్టుపక్కల వాతావరణంలో నీటి తేమ ఉండేలాగా చూసుకోండి. వాతావరణంలో హ్యూమిడిటీ ఉందనుకోండి, అప్పుడు ఈ శ్వాస మార్గాలు పొడిబారకుండా ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉంటే దాన్ని మీ బెడ్రూమ్లో అమర్చుకోండి, యూజ్ చేయండి. దీని నుంచి వచ్చే నీటి ఆవిరి మీ గది వాతావరణం లోపల ఉండేటువంటి పొడితనాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ మీకు హ్యూమిడిఫైయర్ లేదనుకోండి, అప్పుడు దానికి ఉపాయం ఉంది. ప్రెషర్ కుక్కర్ని హ్యూమిడిఫైయర్ లాగా వాడుకోవచ్చు. ఎలాగంటే కుక్కర్ పైన వెయిట్ ఉంటుంది కదా, ఈ వెయిట్ తీసేయండి.
తీసేసి దాని నుంచి వచ్చే నీటి ఆవిరిని గదిలో పరుచుకునేలా చేయండి. ఈ నీటి ఆవిరి గదిలో పరుచుకొని నీటి తేమ శాతాన్ని పెంచుతుంది. వాతావరణంలో ఈ నీటి తేమ పెరిగిందనుకోండి, అప్పుడు మీరు తేలిగ్గా గాలి పీల్చుకోగలుగుతారు. దీంతో ఈ గురక అనే సమస్య తగ్గుతుంది. సరే, మరి మీకు ఈ గురక ఉంది, ఏం చేయాలి? కొన్ని సాధారణ సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మొదటి సూచన, ఒకవేళ నిద్రపోయే వాళ్ళ గురక మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉందనుకోండి, అంటే మీరు బాధితులు గారు, కానీ ఆ గురక పెట్టే వాళ్ళ పక్కన మీరున్నారు, ఆ గురక మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు వాళ్ళ నిద్రని డిస్టర్బ్ చేయదలుచుకోలేకపోతే వాళ్ళ దిండుని ఒక పక్కన పట్టుకొని కొద్దిగా లాగండి, లేకపోతే కిందకి చేయిపోనిచ్చి కొద్దిగా దిండుని ఎత్తండి. దీంతో ఆ కదలికలకి వాళ్ళ గురక ఆగిపోతుంది. లేదు, మరొక ఈజీ ఉపాయం ఉంది. మీ చెవిలో ఇయర్ ప్లగ్స్ని కానీ లేదా ఈ టాయిలెట్ పేపర్ని ఉండలాగా చుట్టి ఆ ఉండను కానీ లేదా దూది ఉండను కానీ పెట్టుకోండి. దీంతో ఇతరుల గురక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మామూలుగా జర్నీ చేసేటప్పుడు అప్పుడు చాలామంది వేరే వాళ్ళ గురకతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఈ ఉపాయం చేసి చూడండి. మీకు గురక ఇబ్బంది పెడుతూ ఉంటే నిద్రకి ముందు కాఫీ తాగండి. అంటే ఒకవేళ మీరే సఫరర్ అయితే, మీకే గురక వస్తూ ఉంటే నిద్రకి ముందు కాఫీ తాగండి. ఎందుకు అంటే కాఫీ లోపల ఉండే కెఫీన్ ముక్కు లోపల ఉండేటువంటి నరాలను ప్రేరేపిస్తుంది, చైతన్యంతో ఉంచుతుంది. దీంతో కఫం పేరుకుపోదు కాబట్టి గురక రాకుండా ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, సైనసైటిస్, జలుబు ఇలాంటి వాటిని తగ్గించుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది, బాగా అలసిపోయేంత వరకు పని చేయకండి. అలాగే అన్నిటికంటే ముఖ్యం, నిద్ర సరిపడినంతగా ఉండేలాగా జాగ్రత్త తీసుకోండి. స్లీప్ డిప్రైవేషన్తో గురక ఎక్కువ అవుతుంది. అలాగే నిద్రకి ముందు పెరుగు, అరటిపండ్లు, స్వీట్లు ఇలాంటివి తీసుకోకండి. సరే, మరి మీకు ఈపాటికి గురక ఉంది, బాధపడుతున్నారు, దీనికి ఇంట్లో చేసుకునే గృహ చికిత్సలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. మొదటి ఔషధం, నీళ్ళని మరిగించండి. ఆవిరి వస్తూ ఉంటుంది. ఈ దశలో యూకలిప్టస్ తైలాన్ని అంటే నీలగిరి తైలాన్ని వేయండి. తలని దానిపై నుంచి కళ్ళు మూసుకొని టవల్ కప్పుకొని ఆవిరి తీసుకోండి. దీంతో ఈ శ్వాస మార్గాలు విచ్చుకుంటాయి, గురక రాకుండా ఉంటుంది. ఇలాంటిదే మరొక ఔషధం, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, సొంటి పొడి అన్నిటి సమానంగా కలపండి, ఒక డబ్బాలో పెట్టుకోండి. ఈ పొడిని ఒక చిటికెడు మీరు తాగే టీకి లేదా పాలకి కలిపి ఆ పానీయాన్ని తాగేయండి. ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ పదార్థాలన్నీ కఫాన్ని తగ్గిస్తాయి. కఫం తగ్గుతుంది కాబట్టి గురక తగ్గుతుంది. కాబట్టి వీటిని ఇలాగ పానీయంగా తీసుకోవచ్చు, లేదా ఆహారంలో వీటిని ఉపయోగించవచ్చు. ఇక దీనికి మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని కూడా తెలుసుకుందాం. ఈ గురక చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బాధితులనే కాకుండా పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ గురక సమస్యకి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు చాలా ఉన్నాయి. కఫ కత్తరి రస, మరిచ్యాది వటి, షడ్బిందు తైలం, లవంగాది వటి, ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు గురక ఇబ్బంది పెడుతున్నప్పుడు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ గురక ఏ స్థాయిలో ఉంది, అలాగే మీ జనరల్ బాడీ స్ట్రెంత్ ఎంత, ఇలాంటివన్నీ చూడాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని తగిన పశ్చాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి మీ మొత్తం మెడికల్ రికార్డ్స్తో వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగ ఈ గురక సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను.
దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమాముల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.